Thanks for watching Vaikuntham TV. Please like, share, and subscribe our channel. హాయ్ నమస్తే, నేను మీ కేకే. ప్రయాగ మహాకుంభమేళ ఇది దేశవ్యాప్తంగా కాదు, విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అది ఫిబ్రవరి 25వ తారీఖు దాకా ఈ మొత్తం కూడా మహాకుంభమేళ జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే భక్తుల కోసం, వీళ్ళు పుణ్యస్థానాలు ఆచరించాలి అనుకునే వాళ్ళ కోసం మొత్తం కూడా అక్కడ ఉన్న సమగ్ర వివరాలు, ఎలాంటి పుణ్యస్థానాలు ఎక్కడ ఆచరించాలి, ఏ సెక్టార్లలో ఏ వసతులు ఉంటాయి, అక్కడ సెక్యూరిటీ పరంగా ఏముంటుంది, భోజనాలు ఏర్పాట్లు ఎక్కడుంటాయి, తర్వాత బస చేయడానికి ఏ కాస్ట్లో ఉంటాయి అనేది మొత్తం అన్ని వివరాలని కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో ఈ చివరి దాకా కూడా ఈ వీడియోని చూసి మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత వెళితే మొత్తం కూడా కుంభమేళాలో ఇబ్బందులు పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగు వాళ్ళంతా కూడా కుంభమేళాకి వెళ్ళాలనుకునేవారు, లేకపోతే స్నేహితులు కానీ బంధువులు కానీ వెళ్తుంటే వారికి కూడా ఆ వివరాలను అందించే ప్రయత్నం చేయండి. కాబట్టి చివరి దాకా కూడా ఈ వీడియోని చూసి వివరాలన్నీ కూడా తెలుసుకొని మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సపోర్ట్గా నిలవండి. మహాకుంభమేళాకి వెళ్ళే తెలుగు వాళ్ళంతా కూడా ట్రైన్ ద్వారా వెళితేనే మంచిది. బస్సు ద్వారా వెళితే 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు మిమ్మల్ని ఆపేయటం జరుగుతుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకి వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా కుంభమేళాకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం మేళాని సెక్టార్లుగా, కార్టూన్ పాయింట్స్గా, ఘాట్స్గా విభజించింది. వాటిపై అవగాహన పెంచుకొని వెళ్తేనే అక్కడ అసలు పరిస్థితి అర్థమవుతుంది. లేకపోతే ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మొత్తం 14 సెక్టర్స్గా ఈ కుంభమేళా ఉంటుంది. దీంట్లో 16, 17 కార్టూన్ పాయింట్స్ ఉంటాయి. నది మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు. వాటినే కంటూన్ పాయింట్స్గా పిలుస్తుంటారు. మరొక ప్రయాగ్రాజ్ని 3గా విభజించారు. దీనిని అంటే మొత్తం ఈ కుంభమేళాని 3గా విభజించడం జరిగింది. దీంట్లో 1 జుస్సి, 2 హరిలాగంజ్, 3 సంగం. నదికి కుడివైపు జుస్సి ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు కూడా ఉంటాయి. అదేవిధంగా హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఈ సెక్టార్లు అయితే దీంట్లో ఈ హరిలాగంజ్లో ఉంటాయి. వీటన్నిటిలోనూ ముఖ్యమైంది సంగం. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 మళ్ళీ చాలా దూరంలోనే ఉండటం జరుగుతుంది. ఇక వసతి విషయానికి వస్తే, యాత్రికుల భక్తుల వసతి విషయానికి వస్తే, సెక్టార్ 6లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం జరిగింది. దానిని అందరూ కూడా తెలుగు వాళ్ళంతా కూడా తప్పకుండా చూడాల్సిన పరిస్థితి. కానీ అక్కడ స్టే చేయటానికి మాత్రం అనుమతించరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల దీన్ని హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని కూడా అక్కడ పడుకొనివ్వటం లేదు. అయితే అక్కడ హిందీ అంటే హిందీ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయటానికి, అది నదికి 100 మీటర్ల దూరంలోనే అవి ఉంటాయి కాబట్టి అక్కడ స్టే చేయటానికి మంచి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్స్లో నాగ సాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు. చక్కగా ఉండొచ్చు. సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు అయితే ఉంటాయి. దానికి రోజుకి 200 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఇక అన్ని సెక్టార్లలోనూ
పెయిడ్ వసతులు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ మేము పే చేయగలం, దాన్ని భరించగలం అనుకునే వాళ్ళకైతే రోజుకి 1000 రూపాయల నుంచి 2000 వరకు కూడా తీసుకునే వసతి ఏర్పాట్లు అయితే అక్కడ ఉంటాయి. ఒక్కొక్క దానిలో కూడా నలుగురు సభ్యులు అక్కడ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక భోజనం సదుపాయాల విషయానికి వస్తే అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. మొత్తం ఉత్తరాది వంటకాలన్నీ కూడా అక్కడ ఫ్రీగా భోజనం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక హెల్ప్ లైన్ విషయానికి వస్తే మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. మేళాలో పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపు వెళ్ళాలో చాలా బాగా చెప్పే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఇక పుణ్యస్థానం విషయానికి వస్తే ఎవరైతే పుణ్యస్థానం చేసి వెంటనే రిటర్న్ అవ్వాలనుకుంటారో వాళ్ళు స్థానఘాటులు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి వరుసగా. దాంట్లో స్నానం చేసి మొత్తం కూడా వెంటనే రిటర్న్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అది కాకుండా 2-3 రోజులు స్టే చేయాలి అనుకునే వాళ్ళు ఏదో ఒక సెక్టార్లో నదికి దగ్గరలో ఉంటుంది, అక్కడే ఉండటం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం పెరిగిపోతే తప్పిపోయే కోట్లాది మంది దాంట్లో తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా నాగ సాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటే మాత్రం సెక్టర్ 19, 18, 20లోనే వాళ్ళు ఉండటం జరుగుతుంది. Thanks for watching Vaikuntham TV. Please like, share, and subscribe our channel.